సమగ్రంగా పెగిలించి ఇంకో పార్టీకి ఓటేస్తుంది. రేపు 5 ఏళ్ల తర్వాత బాబు గారిని కంప్లీట్ గా తీసేసి మళ్ళీ జగన్ తీసుకురారని ఏమి మనకు దానికి కరెక్ట్ గా చెప్పలేము. కాబట్టి ప్రజలలో ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత చాలా దీర్ఘంగా చాలా డీప్ గా ఉంది అని అర్థం చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మరి 1 నేషన్ 1 ఎలక్షన్ కి బాబు గారు ఒప్పుకుంటారు లేదని పెద్ద ప్రశ్న. అలాగే జ్యుడిషియల్ రిఫార్మ్, ఈ రోజు జ్యుడిషియరీలో ఉన్నటువంటి జడ్జిలందరూ కూడాను చాలా మటుకు గత ప్రభుత్వాలు అపాయింట్ చేసినటువంటి వాళ్ళు ఈ రోజు పెద్ద పదవుల్లో ఉంటున్నారు. లేకపోతే మనం చూసాం, మనకు ఏదైతే మనీ లాండరింగ్ చట్టం ఉందో దాంట్లో ఇంటరిమ్ బెయిల్ అన్న కాన్సెప్ట్ లేకపోయినా కానీ కూడా, బెయిల్ గురించి అర్థించకపోయినా కానీ కూడా కేజ్రీవాల్ ఎందుకు వదిలిపెట్టారు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకోమని? మరి కేజ్రీవాల్ వదిలిపెట్టినప్పుడు హేమంత్ సోరెన్ ఎందుకు వదిలిపెట్టలేదు? కవితను ఎందుకు వదిలిపెట్టలేదు? మరి కవిత కూడా వచ్చి క్యాంపెయిన్ చేసుకోవచ్చు కదా ఆవిడ. అలాగే మరి అమృత్ పాల్ సింగ్ ఎందుకు వదిలిపెట్టలేదు? లేదా ఇంజనీర్ రషీద్ ఎందుకు వదిలిపెట్టలేదు? వాళ్ళు ఎంపీ సీట్లు గెలిచారు కూడా కదా. కాబట్టి ఈ నిర్ణయాలు ఏకపక్షంగా చాలా 1 సైడెడ్ గా ఎలా ఉంటున్నాయో మనం చూస్తున్నాం. కోర్టుల ప్రభావం మనం చూస్తున్నాం. కాబట్టి జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఆయన తీసుకొస్తే దాన్ని కూడా వ్యతిరేకించేటువంటి అవకాశం లేదు. దేశ అంతర్గతమైన వ్యవహారాల్లో ఏమైనా మార్పు తీసుకొస్తే కొంత అపోజిషన్ ఉండి తీరుతుంది నేను అనుకుంటున్నాను. కొన్ని విషయాలు ఉండకపోవచ్చు, కొన్ని విషయాలు ఉండదు. అలాగే మనకు ఎలక్టోరల్ రిఫార్మ్, రేపటి రోజు కనుక మనకు ఓటింగ్ అన్నది బయోమెట్రిక్, మీ పేరు ముద్రనో లేదా కంటి చూపుతోటో మీరు ఎవరు అని నిర్ధారించి అప్పుడే మీరు ఓటు వేయగలరు అన్నటువంటి కనుక మార్పు తీసుకొస్తే బోగస్ ఓటింగ్ రమారమి మాయమైంది. అటువంటి పరిస్థితుల్లో మరి కొన్ని పార్టీలు, కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో లేనటువంటి వాళ్ళు ఓట్లు కూడా ఇక్కడ పడుతున్నాయో మరి వాళ్ళ పరిస్థితి దాన్ని కూడా ఒప్పుకుంటారా? ఇటువంటి సమస్యలు ఉన్నాయి, అంతర్గతమైన సమస్యలు ఉన్నాయి. అంతర్గతమైన సమస్యలకి మరి క్రమేపీ ఏదో ఒక మేజర్ రిఫార్మ్స్ కాకుండా చిన్న చిన్న రిఫార్మ్స్ చేసుకుంటూ పైకి వెళ్తే కనుక అది బహుశా పనిచేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనకు అంతర్జాతీయంగా చూస్తే కనుక మోదీ గారిని అపోజ్ చేసేటువంటి పరిస్థితి అయితే నాకు ఈ పార్టీలో ఎవరు అపోజ్ చేస్తారో నాకైతే అనిపిస్తుంది. నియోజకవర్గాల